Hi friends, welcome back to my physics channel once again. See, in previous video I completed fill in the blanks from moving charges and magnetism 4th unit, that is IP new syllabus Board of Intermediate, successfully. Now let us go to the 5th video, that is one word answers. Okay, you got one mark questions here hardly. Okay na? So let us go to the 5th video please. From your moving charges and magnetism unit 4 chapter or 4th chapter స్టార్ట్ చేద్దాం మరి రైట్ అండి. సో అందరూ కూడా మీ న్యూ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి, ఐపీ న్యూ టెక్స్ట్ బుక్స్. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతుంది చూడండి, వన్ వర్డ్ క్వశ్చన్స్లో. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ దట్ ఈస్ టెస్లా అండ్ గాజ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతుందంటే ఈజ్ ఆస్కింగ్ యూ ద రిలేషన్ బిట్వీన్ టెస్లా, దట్ ఈస్ మనందరికీ తెలుసు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ యూనిట్స్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్, లేదా న్యూటన్ పర్ యాంపియర్ మీటర్, లేదా సింప్లీ టెస్లా అని రాస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే మనకి వన్ వర్డ్ క్వశ్చన్లో రిలేషన్ బిట్వీన్ టెస్లా అండ్ గాజ్ ప్లీజ్. రిలేషన్ బిట్వీన్ టెస్లా అండ్ గాజ్. ఓకేనా, ఎలా రాయొచ్చు దీనికి చూసుకోండి. మనకి ఇది ఒక రిలేషన్ అండి. 1 టెస్లా ఈజ్ ఈక్వల్ టు 10⁴ గాజ్, GAUSS. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. 10⁴ గాజ్ is equal to 1 Tesla. Okay na? And of course this is a MKS unit. Tesla, Newton per ampere meter, Weber per meter square, ఇవన్నీ కూడా SI units, చాలా MKS units. Gauss I think of course it is taken as some CGS unit, ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఎర్త్స్ హారిజాంటల్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి మనం యూజ్ చేస్తుంటాం 0.38. ఓకేనా, 0.38 ఆయిల్ స్టెప్స్ సమ్ వాల్యూ విల్ బి యూజింగ్. సో ఆ పర్పస్లో యూజ్ అవుతుంది. బట్ ఎనీహో అది ఇక్కడ వదిలేసేయండి. 1 టెస్లాకి గాజ్కి లింక్ ఏంటంటే 1 Tesla is taken as 10⁴ Gauss. That is the first one answer, note చేసుకోండి. Right, let us go to second one. Because Gauss we don't have any units either in MKS or whatever system. ఎక్కువగా మన టెస్లా కానీ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ తీసుకుంటాం. Gauss I think it may be taken as CGS in other words. ఓకేనా, రైట్ అండి. Yes, second question, the SI unit of magnetic field induction B is న్యూటన్. ఇప్పుడే ఒక క్వశ్చన్ చెప్పాను, దానికి సంబంధించి రెడీగా ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ బి ఏమని ఇచ్చాడు, న్యూటన్ పర్ మీటర్ టైమ్స్ ఎక్స్, మీటర్ టైమ్స్ ఎక్స్ అని అన్నాడు. బాగుంది. దెన్ వాట్ ఈజ్ ఎక్స్ అని అడుగుతున్నాడు. ఇప్పుడే చెప్పాను చూడండి, పైన ఉంది, ఇంకా చెరపలేదు ఫస్ట్ క్వశ్చన్. ఇంకో యూనిట్ ఏంటి, న్యూటన్ పర్ యాంపియర్ మీటర్. సో ఈ ఎక్స్ ప్లేస్ ఏం రావాలి మనకి, యాంపియర్, దట్స్ ఆల్. సో ఈ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో మనకి యాంపియర్ రావాలి. ఓకేనా, రైట్. సో యాంపియర్ ఇస్ ద ఆన్సర్ అండి. వాడు ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అడుగుతున్నాడు. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ పర్ యాంపియర్ మీటర్ కదా. సో మీటర్ మల్టిప్లైడ్ కాబట్టి యాంపియర్. ఓకేనా, సో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు యాంపియర్ ప్లీజ్. దట్ ఈస్ ద సెకండ్ వన్. లెట్ us go to the next one please. థర్డ్ క్వశ్చన్. అర్థమైంది, ఇవి యూనిట్స్ నుంచి ఇచ్చాడండి డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అనేది. రైట్, థర్డ్ వన్. వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ మూవింగ్ చార్జ్డ్ పార్టికల్ త్రూ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇఫ్ ఇట్ మూవ్స్ పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్త చూసుకోండి. వాడు ఏమంటున్నాడు పాపం, వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్ త్రూ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇఫ్ ఇట్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకోండి, దీనికి ఎలా ఉండాలి, పెర్పెండిక్యులర్. అదవుతుందా? వాడు ఏమంటున్నాడు చూడండి, వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ఎ మూవింగ్ చార్జ్డ్ పార్టికల్ త్రూ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇఫ్ ఇట్ మూవ్స్ పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఇలా మూవ్ అయితే ఎలా ఉంటుంది, ఆల్మోస్ట్ సర్క్యులర్ పాత్. ఓకేనా, సో ఇట్ మూవ్స్ ఇన్ దట్ ఫ్యాషన్, సర్క్యులర్ పాత్. థర్డ్ క్వశ్చన్. ఓకేనా, సో ఆన్సర్ ఏంటి, సర్క్యులర్ పాత్. అర్థమవుతుంది మీకు, అందుకే మీకు డయాగ్రామ్ వేసి మరి చూపిస్తున్నాను. సర్క్యులర్ పాత్. ఓకేనా, బికాస్ ఇట్ ఈస్ పెర్పెండిక్యులర్ దిస్ వన్, దట్ చార్జ్ విల్ బి గోయింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ప్లీజ్. వన్ వర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్లీజ్. ఐ రెడీ ఇట్ హియర్. ఇక్కడ ప్లేస్ ఉంది కదా. ఫోర్త్ వన్ నోట్ చేసుకున్నారా? రైట్, వెరీ గుడ్ అండి. అన్ని సింపుల్ క్వశ్చన్స్. ఏ పాయింట్ చార్జ్ ఆఫ్ స్ట్రెంగ్త్ క్యూ, ఏ పాయింట్ చార్జ్ ఆఫ్ స్ట్రెంగ్త్ క్యూ ఏమంటాడు, మూవ్స్ ఇన్ ఏ
with linear momentum p in a circular path of radius. జాగ్రత్త చూసుకోండి, ఇదిగోండి మీకు డయాగ్రామ్స్ కావాలంటే వేరే పెన్తో వేస్తానండి. సర్క్యులర్ పాత్ చూడండి, ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ ఫ్యాషన్. ది సర్క్యులర్ పాత్, ఇది ఇస్ సెంటర్ పాయింట్ O. ఓకే, సో ఈ విధంగా మూవ్ అవుతుంది. ఏ పాయింట్ చార్జ్ ప్లస్ q is moving in this fashion. Linear momentum p in a circular path, p ఇచ్చాడు వాల్యూ ఎంత, లీనియర్ మొమెంటం చూడండి సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు, ఈ వాల్యూ ఇచ్చాడండి, రిలేషన్ ఇచ్చాడు ఏదో పాప. చూడండి ఎలా ఇచ్చాడు, r ఈజ్ ఈక్వల్ టు p/k అంటాడు ఇక్కడ. చూడండి r ఈజ్ ఈక్వల్ టు p/q ఇన్ ఎ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సపోజ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకుందాం, ఈ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని బోర్డ్, ఇన్సైడ్ ద బోర్డ్. జనరల్ ఎక్కువ ఇన్సైడ్ ద బోర్డే తీసుకుంటాం ఇన్ 99% మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఎక్స్ప్రెస్ కే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ అండ్ బి అన్నాడు. ఇది కొంచెం మనం జాగ్రత్తగా మీకోసం చెప్తాను, చూడండి ఎలా చేయాలనేది. వెరీ సింపుల్. See, when any charged particle is moving in circular path, please make a note, the centripetal force will be helping Fc. And what is the centripetal force Fc? mv square by r. Okay na? And what is the other force? Because it is already influenced by charge q and it is having a magnetic field. Therefore, another force you also have qvb sin theta or qvb. That is magnetic force. That is equal to qvb, charge into velocity into magnetic field. So when you equate both, so both are equal to forces kada. So either force, either force. So both forces are balanced. Therefore Fc is equal to Fm. And that implies when you equate both the force, mv square bar is equal to qvb. ఒక v క్యాన్సిల్ చేసేట పాపం ఏమవుతుంది అప్పుడు, mv by r is equal to qb, లేదా ఇందులో r కనిపెడదాం, mv by qb is equal to r. Put it as equation 3. వాడు ఆల్రెడీ ఒక రిలేషన్ ఇచ్చాడు మనకు, r is equal to p/k అని. సో కంపేర్ విత్ దిస్ వన్, mv by r is equal to p/k. అంటే ఈ వాల్యూ పాపం p అట, జాగ్రత్త రాస్తుంది చూడండి, దిస్ వాల్యూ p అట, న్యూమరేటర్ వాల్యూ, దిస్ ఈజ్ సేయింగ్ as p by k. సో వాట్ ఈస్ k హియర్, నథింగ్ బట్ qb. సో k ప్లస్లో ఏముంది, qb. దట్స్ ఆల్. సో వాడు అడిగింది కూడా అడిగి మనకి ఆన్సర్ ఏమడిగాడు క్వశ్చన్ చూడండి. ఎస్, ఎక్స్ప్రెస్ k ఇన్ టర్మ్స్ ఆఫ్ q అండ్ b. ఇదిగోండి k ఈజ్ ఈక్వల్ టు qb. సో దట్ ఈస్ ఆన్సర్. ఫోర్త్ వన్ ప్లీజ్ నోట్ చేసుకోండి. క్లియర్? రైట్ అండి. లెట్ us షిఫ్ట్ టు ఫిఫ్త్ క్వశ్చన్. నోట్ చేసుకోండి ప్లీజ్. సరిపోయచ్చా డయాగ్రామ్? రైట్ అండి. సో యూ టు నో ద బేసిక్ అండి, బేసిక్స్ వస్తే ఆటోమేటిక్గా మీరు ప్రాబ్లమ్స్ చేసేవచ్చు. ఐఎమ్ షిఫ్టింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి, వెరీ ఈజీ వన్. ఫోర్త్ అయింది కదా, ఫిఫ్త్ క్వశ్చన్ ప్లీజ్. ఫిఫ్త్ వన్ ఏమంటాడు, వాట్ ఈస్ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ పెర్మియాబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. చూడండి, ఎస్ఐ యూనిట్ ఆఫ్ పెర్మియాబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అండి. పెర్మిటివిటీ అంటే అక్కడ ఎప్సిలాన్ నాట్. పెర్మిటివిటీ అంటే ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎప్సిలాన్ నాట్ అక్కడ. ఇది ఫ్రీ స్పేస్ పెర్మిటివిటీ. ఈ మ్యాగ్నెటిజంలో పెర్మియాబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ మ్యూ నాట్ అంటాం. దీనికి ఏంటి వాల్యూ ఆల్రెడీ 4.10⁻⁻⁷ హెన్రీ పర్ మీటర్స్ అని స్టాండర్డ్ యూనిట్ ఉంది. అది రాయొచ్చు పెర్మియాబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. లేదా మరొక యూనిట్ కూడా ఉందండి, అది కూడా రాసుకో, టెస్లా మీటర్ పర్ యాంపియర్. టెస్లా మీటర్ పర్ యాంపియర్. ఇంకా యూనిట్ కూడా అది కూడా రాసుకోవచ్చండి మీరు, న్యూటన్ పర్ యాంపియర్ స్క్వేర్. న్యూటన్ పర్, కానీ ఎక్కువగా ఇది వాడుతుంటామండి, వాడుకలో ఎక్కువ యూసేజ్ ఇది, హెన్రీ పర్ మీటర్. ఎప్సిలాన్ నాట్, దట్ సారీ మ్యూ నాట్, దట్ ఈస్ permeability of free space in magnetism will be using 4 × 10⁻⁷ హెన్రీ పర్ మీటర్, టెస్లా మీటర్ పర్ యాంపియర్ ఆర్ న్యూటన్ పర్ యాంపియర్ స్క్వేర్. ప్లీజ్ నోట్ చేసుకున్నది, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. రైట్ అండి. రైట్. నెక్స్ట్ సిక్స్త్ వన్ అండి, సింపుల్ క్వశ్చన్స్ అండి. చెప్పాను కదా మీకు, వన్ వర్డ్ ఆన్సర్స్ కదా, వన్ వర్డ్ అన్ని సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్మాల్ ఎలిమెంటల్ లెంత్ dl, that is due to the Biot-Savart's law, dl of a current carrying conductor wire
dB is given by mu naught I by 4 pi dl cross r cross product by r power n ఇచ్చాడు. ఇక్కడ చూడండి చాలా కన్ఫ్యూజ్ ఇచ్చాడు. r power n where r is the position point where dB is calculated. What is the value of n అంటున్నాడు. వెరీ సింపుల్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ బయోట్ అండ్ సావర్ట్స్ లా లేదా బయోట్ సావర్ట్స్ లా ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఈ ఫార్ములా ఎలా రాయొచ్చు మనం, mu naught by 4, దిస్ ఇస్ వెక్టార్ ఫార్మ్ యాక్చువల్లీ నాట్ స్కేలార్. వాడు ఇచ్చింది వెక్టార్ ఫార్ములా ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి. సో వెక్టార్ ఫార్మ్ రాయొచ్చు mu naught by 4 pi కాన్స్టెంట్ ఇది I dl క్రాస్ r అంటే ఏమవుతుంది మనకి dl r sin theta by r స్క్వేర్ స్కేలర్లో. కానీ ఇక్కడ బై ఆర్ క్యూబ్ రావాలి. వస్తే ఇక్కడ పై ఆరు కిందన ఆర్ క్యూబ్లో ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. సో వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఎన్ హియర్, ఎన్ ప్లేస్లో 3 ఉంది. సో ఆన్సర్ ఈస్ 3. అదే కదా అడిగాడు మనకి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కేలార్ ఫామ్ వెక్టార్ ఫామ్లో ఉంటుంది ఏదైనా సరే, బికాజ్ ఇట్స్ ద వెక్టార్ క్వాంటిటీ బి అనేది. సో వాల్యూ ఆఫ్ ఎన్ అనేది కాబట్టి వాల్యూ 3 అండి. దట్స్ ఆల్ అండి. లెట్ us go to 7th క్వశ్చన్ ప్లీజ్. ఇటు పక్క చదివేయచ్చా? ఐఎమ్ రబ్బింగ్ దిస్ సైడ్ రైట్ అండి. సో ఈజీ క్వశ్చన్స్ అండి, 1 word క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 7th one, ఏ సర్క్యులర్ వైర్ క్యారింగ్ ఏ ఎలక్ట్రికల్ కరెంట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ XY ప్లేన్. ఇదిగోండి ఇది XY ప్లేన్. వాడు ఏం చేశాడు, ఒక వైర్ ఉందట పాపం, చూడండి ఎలా ఉంది వైర్, XY ప్లేన్లో ఉంది. క్యారింగ్ సమ్ కరెంట్ ఎంత అవ్వచ్చు అండి, అది మనకి క్లాక్ వైజ్ అవ్వచ్చు లేదా యాంటీ క్లాక్ వైజ్ అవ్వచ్చు. XY ప్లేన్ సారీ వాడు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చాడండి. మనం రాయకూడదు, డైరెక్షన్ ఇచ్చాడు వాడు. ఏమన్నాడు, ఫ్లోస్ ఇన్ క్లాక్ వైజ్. ఇదిగోండి ఇది చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా? ఇదిగోండి క్లాక్ వైజ్, చూడండి క్లాక్ వైజ్ ఇలాగా, ఇది క్లాక్, ఇది యాంటీ క్లాక్ వైజ్. XY ప్లేన్లో ఉందండి అది కాయిల్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ఇట్ సిమెట్రికల్ యాక్స్. చూడండి దీనికోసం ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో కొన్ని రూల్స్ చెప్పాను, రైట్ హ్యాండ్ కర్ల్ రూల్ అని, పామ్ రూల్ అని. సో ఇక్కడ మనం విల్ బి యూజింగ్ రైట్ హ్యాండ్ కర్ల్ రూల్. అంటే ఈ 4 ఫింగర్స్ని కర్ల్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. అదే ఇక్కడ ఇచ్చాడు చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ I is flowing in clockwise. So put your 4 fingers, curl along the direction of the current. See where the thumb is going. Thumb is going inside, లోపలికి అని చూడండి clockwise. అదే యాంటీ క్లాక్ వైజ్ మీ వైపు వస్తుంది, కెమెరా వైపు తంబు. సో ఇఫ్ యూ సీ thumb is going inside, లోపలికి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎటువైపు లోపలికి అంటే ఏంటి, ఇది X, ఇది Y, అది పాజిటివ్ జెడ్డా నెగిటివ్ జెడ్డా. పాజిటివ్ అయితే ఇటువైపు చూడండి పైకి ఇలాగా, ఇది పాజిటివ్ లోపలికి వెళ్తుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ నెగిటివ్ జెడ్ డైరెక్షన్. మీకు అర్థమవుతుందా? చూడండి ఇది ఎక్స్ డాష్ అండి, ఇది ఎక్స్ డాష్, ఇది వై డాష్, ఇది జెడ్ పాజిటివ్, ఇది లోపలికి కాబట్టి నెగిటివ్ జెడ్ డైరెక్షన్. సో దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే సిమెట్రీ అన్నాడు కాబట్టి నాట్ పాజిటివ్, నెగిటివ్ జెడ్ డైరెక్షన్. ఓకేనా? నెగిటివ్ జెడ్ డైరెక్షన్. ఆన్సర్ అదండి, నోట్ చేసుకోండి. లెట్ us go to, అందుకే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముందు బాగా నేర్చుకోవాలండి, వస్తేనే యూ కెన్ డూ ద ప్రాబ్లమ్స్ వెరీ ఈజీలీ ప్లీజ్. ఓకే రైట్ అండ్ ఎక్సలెంట్. చూసారు కదా ఎలా చూపించాను చూడండి. కర్ల్ యువర్ ఫింగర్స్ ఇన్ దిస్ ఫ్యాషన్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సీ ద థంబ్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్, లోపలికి వెళ్తుంది. ఇది ఎక్స్ డాష్, వై డాష్, లోపలికి అంటే ఏంటి, ఇది జెడ్ ఇటువైపు ఉంది, లోపలికి నెగిటివ్ జెడ్ డైరెక్షన్. 8th question. What is the magnetic moment of a circular coil of radius r if number of turns is n and the current is I? 8th question. Magnetic moment. This is nothing but MIAN. Sorry. Actually, dipole moment కూడా అనొచ్చు. M అంటే that is given by I into A, current into area. ఇక్కడ ఏమన్నాడు, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ ఆర్, నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా ఇచ్చాడు. సో సింప్లీ యూ కెన్ మల్టిప్లై విత్ ఎన్. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈస్ గివెన్ బై వెక్టార్ క్వాంటిటీ IA. ఇదేంటిది, కాయిల్ కదా, సర్క్యులర్ కాయిల్ అంటే. సర్క్యులర్ కాయిల్ అంటే వాట్ ఈస్ ఏరియా, πr².
Okay, since area of the circle pi r square, so area place లో pi r square into n, that's all. కరెంట్ ఎంత ఇచ్చాడు, క్యాపిటల్ ఐ ఇచ్చాడు కదా, క్యాపిటల్ ఐ రాయండి, స్మాల్ రాయకండి. సో దిస్ ఇస్ ద ఆన్సర్ అండి, ఐ pi r square into n అండి. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఏ సర్క్యులర్ కాయిల్. ఎందుకంటే మామూలుగా మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే కరెంట్ ఇంటూ ఏరియా. టర్న్స్ కూడా ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ టర్న్స్. 1 టర్న్ అయితే ఐ ఇంటూ ఏ, 2 టర్న్స్ అంటే 2 ఇంటూ ఐఏ, n టర్న్స్ కాబట్టి n ఇంటూ ఐఏ అనమాట. సో ఆల్రెడీ సర్కిల్ కాబట్టి సర్కిల్ ఏరియా pi r square. ఓకేనా, దట్ ఈస్ ద 8th క్వశ్చన్. లెట్ us go to the next one please. ఓకేనా, రైట్ అండ్ ఎక్సలెంట్. ఎనీ డౌట్? రైట్ అండి. తర్వాత అంటే 9th వన్, అనదర్ ఇంట్రెస్టింగ్. నేను ఇందాక చెప్పాను, మళ్ళీ రిపీట్ అయింది ఇది ముందు వీడియోలో. 9th క్వశ్చన్ ప్లీజ్. వాట్ ఈస్ ద కరెంట్ సెన్సిటివిటీ ఆఫ్ గ్యాల్వనోమీటర్ ఇఫ్ ద కాయిల్ డిఫ్లెక్ట్స్ an angle phi and the current passing through it is I? కరెంట్ I అట, కాయిల్ డిఫ్లెక్ట్స్ phi. సో ఫార్ములా అంటే మీకు చెప్పాను కదండి, బిల్ సైన్ థీటా BILA into n K into phi. So this is the formula for the galvanometer MCG. Bill sin theta BIL into A. Okay. So BIAN. ఇందులో నుంచి సెన్సిటివిటీ ఎంత అవుతుందంటే మనకి I by phi is equal to BAN by K. This is the formula. This is sensitivity. This is current sensitivity. Deflection by current. సో ఏమడుగుతుంది మనకి, వాట్ ఈస్ ద కరెంట్ సెన్సిటివిటీ ఆఫ్ ద గ్యాల్వనోమీటర్ ద కాయిల్ డిఫ్లెక్ట్స్ బై phi అన్నాడు. ఇదిగోండి, phi by I is equal to, this is the answer, BAN by K. BAN by K. ఓకేనా, రైట్ అండి. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది కరెంట్ సెన్సిటివిటీ కదా, దిస్ ఇస్ ఈక్వల్ టు దిస్ థింగ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏరియా ఆఫ్ ద కాయిల్, నెంబర్ ఆఫ్ టర్న్స్, అండ్ K ఇస్ ద స్ప్రింగ్ యొక్క ఇదనమాట, కపుల్. ఓకేనా, స్ప్రింగ్ కాన్స్టెంట్ యొక్క కపుల్ ఫర్ యూనిట్ ట్విస్ట్. థీటా ఇస్ ద యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ అండి, K ఇస్ ద కపుల్ పర్ యూనిట్ ట్విస్ట్, స్ప్రింగ్ కాన్స్టెంట్. అంటే మనకి ఏదైతే స్ప్రింగ్ ఉంటుందో అదే రివర్స్ అవుతుంది, అంటే మనకి పైనుంచి ఒక కపుల్, కింద నుంచి ఒక కపుల్ యాక్ట్ అవుతుంది అనమాట, రెస్టోరింగ్ అండ్ డిఫ్లెక్షన్ కపుల్. అర్థమవుతుందా? ఆ రెండు బ్యాలెన్స్ ఉన్నప్పుడు రెండు మనం ఈక్వేట్ చేసి డెరివేషన్ చేసాం అట్ రెస్ట్ పొజిషన్, అంటే మ్యాగ్నెటిజం అయినా లేకపోతే ఎక్కడైనా సరే. ఓకేనా, రైట్ అండి. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, 10th వన్ ప్లీజ్. ఎనీ డౌట్స్? రైట్, 10th క్వశ్చన్ అండి. ఓవర్. సో దీస్ ఆర్ వన్ వర్డ్ కాబట్టి సింపుల్గా అయిపోతున్నాయండి మనకి. లాస్ట్ వన్, వాట్ ఈస్ ద వోల్టేజ్ సెన్సిటివిటీ ఆఫ్ ద గ్యాల్వనోమీటర్ ఆఫ్ ద కాయిల్ డిఫ్లెక్ట్స్ బై phi అండ్ ద వోల్టేజ్ ఎక్కడ? సేమ్ క్వశ్చన్ మనకి వోల్టేజ్ అని అడిగానండి, దాన్ని మనం మార్చుకుందాం. జాగ్రత్త చూడండి, దీన్ని ఏం చేస్తానంటే ఐ రైట్ ఇన్ దిస్ ఫ్యాషన్ అగైన్ వన్స్ అగైన్. K phi ఈజ్ ఈక్వల్ టు BIAN. దీన్ని ఐ విల్ సెండ్ దిస్ సైడ్, K నీటిపై పంపించేస్తాను, BAN by K ఇంటూ I రాస్తాను యాజ్ ఇట్ ఈస్గా. నా వోల్టేజ్ కాబట్టి ఐ డివైడ్ V విత్ బోత్ సైడ్స్, ఐ డివైడ్ వోల్టేజ్ విత్ బోత్ సైడ్స్. అప్పుడు ఇది ఏమవుతుంది, ప్రాబ్లం లేదు కదా, వోల్టేజ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, సేమ్ ఫార్ములా అగైన్. దిస్ 5 by V is called as voltage sensitivity. Voltage sensitivity in the voltmeter. Now జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫార్ములా ఏమి లేదు మనకి సెన్సిటివిటీ. We are left over with BAN by K, and what is I by V? 1 by R. 1 by R from Ohm's law. What is Ohm's law? V is equal to IR. So what is I by V? I by V అంటే 1 by R చూడండి, IRV from Ohm's law. So ఇక్కడ you can make it as like this, in this fashion. BAN by KR, మళ్ళీ same, magnetic field, area of the coil, number of turns, and the spring value per unit twist couple, and R is the resistance. So you can increase or decrease the sensitivity of the voltmeter, which is converting, that is MCG into voltmeter, by increasing all these values, A, B value, A value, N value, and if you decrease this value KR, because inversely proportional, దీనికి డైరెక్ట్లీ, దీనికి ఇన్వర్స్లీ. ఇవి ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ K and R is decrease, sensitivity decreases. ఇంక్రీజ్ అవ్వాలంటే దీస్ 3 షుడ్ బి ఇంక్రీజింగ్ ఫర్ ద వోల్టమీటర్ సెన్సిటివిటీ. అర్థమవుతుందా? ఇదండి క్వశ్చన్స్ అంటే మనకి వన్ వర్డ్ క్వశ్చన్స్లో. సో దీస్ ఆర్ సమ్ వన్ వర్డ్ క్వశ్చన్స్ ఇన్ ద మూవింగ్ చార్జెస్ అండ్ magnetism 4th chapter or 4th unit, and this is the 5th video please. Again I will be meeting in the 6th video for very short answered questions, and okay na, until then prepare well. Okay.